తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఎన్నో పర్యాటక కేంద్రాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా చూసుకుంటే ఎన్నో జలపాతాలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి భీముని జలపాతం. ఇక్కడ మహబూబాబాద్ జిల్లాలోని అటవీ శాఖ వారి ఆధ్వర్యంలో ఈ పర్యాటక కేంద్రం ఉంది. ఇది స్వయంగా ఏర్పడినటువంటి జలపాతం. ఇక్కడ ఎంతగానో ప్రకృతి రమణీయాల మధ్య ఈ జలపాతం ఏర్పాటు చేయబడి ఉంది. ఇది ఒక విధంగా చూసుకున్నట్టయితే ఆ వర్షాలు పడ్డప్పుడు ఆ జలధార ఎంతో కనుల విందుగా ఉంటుంది. పర్యాటకులు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక చూసుకున్నట్టయితే పురాణాల్లో కూడా ఈ భీముని జలపాతానికి ఒక గాథ ఉంది. ఇక్కడ స్వయంగా భీముడు తన పాదాన్ని మోపడంతో ఆ పాదం అడుగులో నుండి బొటనవేలు గుండా ఈ నీళ్లు వస్తుంటాయి కనుక ఇక్కడ దీనిని భీముని జలపాతం అని కూడా అంటూ ఉంటారు. మరి ఆ జలపాతం ఏంటి, దాని వింతలేంటి, విశేషాలేంటి చూసొద్దాం పదండి. చుట్టూ ఎత్తైన గుట్టలు, దట్టమైన అడవి నుండి జాలువారుతున్న జలపాతం, అదే భీమునిపాదం జలపాతం. ప్రస్తుతం ఈ జలపాతం పర్యాటకులతో సందడిగా మారింది. తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు భీమునిపాదం జలపాతం నయాగారా జలపాతాన్ని తలపిస్తున్నది. ఈ జలపాతం పూర్వపు వరంగల్ జిల్లా, ప్రస్తుతం మహబూబాబాద్ జిల్లాలో ఉంది. చుట్టూ దట్టమైన కీకారణ్యం, ప్రకృతి ఒడిలో గుట్టలపై నుండి జాలువారుతున్న సెలయేరు. గతంలో ఈ ప్రాంతానికి వెళ్లడానికి సరైన రహదారి కూడా ఉండేది కాదు. కాని కొంతకాలం కిందట ప్రభుత్వం దీనిని పర్యాటక కేంద్రంగా గుర్తించి ఇక్కడ పర్యాటకులు సేదతీరేందుకు షెడ్లతో పాటుగా రహదారిని నిర్మించారు. ప్రత్యేకించి పర్యాటకులు దుస్తులు మార్చుకునేందుకు గదులను కూడా నిర్మించారు. పర్యాటకులకు రక్షణ కల్పించే విధంగా ఇక్కడ ఫారెస్టు అధికారులతో పాటు పోలీస్ వారి బందోబస్తును కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. చుట్టూ అటవీ ప్రాంతం కావడంతో జంతువులు పర్యాటకులపై దాడి చేయకుండా చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా పకడ్బందీ ఏర్పాటు చేశారు అటవీ శాఖ అధికారులు. ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా ఏర్పాటు చేసి ఇక్కడ లోనికి వెళ్లడానికి ప్రత్యేకించి అందరికీ అందుబాటు ధరలో టికెట్లు ఏర్పాటు చేశారు. వాహన పార్కింగ్ కొరకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ గుట్టలను చూసినా కూడా ఎక్కడో చూసినటువంటి ఫీలింగ్ అనిపిస్తుంది. లొకేషన్ కూడా బాగున్నది. గుట్టలైనా మేము వస్తుంటే లొకేషన్ గుట్టలు కూడా మేము కూడా ఫోన్లో వీడియోలు తీసుకుని వచ్చినాం, ఫోటోలు తీసుకుని వచ్చినాం. బాగున్నది, మాకు బాగా నచ్చింది. కాకపోతే ఏంటంటే ఇంకా డెవలప్మెంట్ కావాలి, ఇంకా చాలా డెవలప్మెంట్ కావాలి. ఇది చాలా మందికి తెలవాలి, చాలా చేయాలి. ఇది అందుకనే మీకు రావడం జరిగింది. అంటే ప్రకృతి అందాలు అంటే మన సినిమా వాళ్ళు కానీ ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు కదా, ఇలాంటి లొకేషన్లు ఇంకా ప్రభుత్వం గుర్తించి ఇక్కడ షూటింగ్ చేస్తే ఎలా ఉంటుందంట? ఇంకా ప్రభుత్వం ఇలాంటివి గుర్తించాలి. ఎందుకంటే చాలా లోపల ఉన్నది కదా ఇది ప్రదేశం అనేది. కొంచెం దీనికి రావడానికి దారులైనా కూడా రోడ్లైనా కూడా కొంచెం బాగుంచితే రావడానికి పోవడానికి మంచిగా వీలుంటుంది, అన్ని చూడడానికి కూడా మంచిగా వీలుంటుంది. సినిమా షూటింగ్ కూడా ఇక్కడ చేసుకోవడానికి బాగుంటుంది. ఇక్కడ కూడా బాగున్నది కాబట్టి రకరకాల సినిమాలైనా కూడా ఏదైనా కూడా సినిమాల మీద షూటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ షూటింగ్ చేసి మరి దాని ప్రజలకు కూడా దాన్ని తెలపాలని కోరుకుంటున్నాం అంతే. ఈ జలపాతం దట్టమైన అడవి ప్రాంతం, భారీ వృక్షాలు, గుట్టలపై నుంచి జాలువారుతుండగా ఎంతో ఆహ్లాదకరంగా చూడటానికి కనువిందుగా కనిపించడంతో ఈ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు చాలా మంది కూడా ఈ ప్రాంతానికి చేరుకుని జలపాతం అందాలను ఆస్వాదిస్తారు. దూర ప్రాంతాలలో ఉన్న జలపాతాల వద్దకు వెళ్లాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నదని, అలా కాకుండా తమకు దగ్గరలో ఉన్నటువంటి ఈ జలపాతాన్ని చూస్తే బొగతా జలపాతం వెళ్లినట్టే అన్నట్టుగా ఉంటుందని పర్యాటకులు తెలుపుతున్నారు. బొగతా జలపాతం పోవాలంటే చాలా దూరం ఉంటుంది. అంత దూరం మనం పోలేము. అంత దూరం పోయినా ఆ దగ్గర పోనిస్తారో పోనీరో తెలియదు. మనకి ఇక్కడ అనుకూలంగా మంచిగా ఉన్నది, మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం. పైకి కానీ వెళ్ళాము, మంచిగా చూసాము, వెదర్ బాగున్నది, అంతా మంచిగా ఉన్నది. ఇక్కడ మా ఫ్రెండ్స్తో మేము వచ్చాము, మంచిగా ఇక్కడ పిక్నిక్ లెక్క మంచిగా ఎంజాయ్ చేసుకోవచ్చు. కాకపోతే ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే ఇంకా కొద్దిగా దీన్ని అభివృద్ధి చేయాలి. ఇప్పుడిప్పుడే ఇది డెవలప్ అవుతుంది. ఇంకా దీన్ని కొద్దిగా మన తెలంగాణలో మొత్తం దీన్ని డెవలప్ చేయాలి. ఇది తెలంగాణలోకి మొత్తం తెలిసేటట్టు చూసుకోవాలి. ఇది ఇంకా
చాలా మంది కూడా ఈ ప్రాంతంలో సరదాగా గడపడానికి వచ్చి ఇక్కడే వంట కూడా చేసుకుని తిని వెళుతూ ఉంటారు. ఇక ఈ జలపాతం విషయానికొస్తే త్రేతాయుగంలో పాండవులు ఇక్కడ వనవాసం చేశారని, ఆ సమయంలోనే భీముని మడిమె అంటే కుడిపాదం గుట్ట ప్రాంతంలో పడటంతో ఆ ప్రాంతంలోనికి వెళ్ళిందని, ఆ ఖాళీ అడుగు భాగం నుండే గుట్టపై నుంచి వచ్చే ధార పడుతుంది కనుక దీనిని భీమునిపాద జలపాతమని కూడా పిలుస్తుంటారని చరిత్రకారులు చెబుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఎన్నో పర్యాటక కేంద్రాలున్నాయి. అందులో ఒకటి భీముని జలపాతం. ఈ జలపాతంలో చూసుకున్నట్టయితే చుట్టూ కూడా ప్రకృతి రమణీయత కలిగినటువంటి అందాల మధ్య ఈ జలపాతం ఉంది. పాండవులు వనవాస కాలంలో భీముడు, ధర్మరాజు, అర్జునుడు వీళ్ళందరూ కూడా వనవాస సమయంలో ఇక్కడ సేదతీరానని ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఆ సేద తీరుతున్న సమయంలోనే తన మడిమె ఈ జలపాతంలో చూసుకున్నట్టయితే మడిమె మనకి ఇక్కడ అవపడుతుంది. చూడొచ్చు వెనుక మడిమె ప్రాంతంలో చూసినట్టయితే అచ్చు ఇక్కడ కనబడుతుంది. మనకు క్లియర్ గా చూసుకోవచ్చు. ఇక్కడ మడిమె ప్రాంతం క్లియర్ గా కనిపిస్తుంది. ఈ ప్రాంతాన్ని చూసుకున్నట్టయితే పూర్తిగా కూడా మడిమెలా కనిపిస్తుంది. ఈ కనిపించినటువంటి ప్రాంతం అచ్చులా పడిపోయింది. ఆ ప్రాంతం నుండే నీరు జారువారుతుంది కిందికి. ఈ జలపాతాన్ని అందుకే భీముని జలపాతంగా పిలుస్తూ ఉంటారు. ఈ ప్రాంతాన్ని ఇంకా కాస్త అభివృద్ధి చేసి ఇక్కడ సినిమా షూటింగ్ లాంటివి చేస్తే ఇది చాలా మందికి తెలుస్తుందని, దాంతో పర్యాటకంగా అభివృద్ధి చెంది ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుందని పర్యాటకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే ఈ ప్రాంతానికి రావడానికి రవాణా సౌకర్యాన్ని కూడా మెరుగుపరిస్తే ఇంకా పర్యాటకులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుపుతున్నారు. నేను ఇక్కడ పక్కన భూపతిపేట నుండే వస్తున్నా. ఎందుకంటే ఇది భీముని పాదము గత కొన్ని రోజులు అంటే గత కొన్ని సంవత్సరాల్లో ఈ భీముని పాదం బాగాలేదు. ఇప్పుడే కొంచెం డెవలప్మెంట్ అవుతుంది. అది కొంచెం ఇంకా డెవలప్మెంట్ చేస్తే మనకు ఉన్న రాష్ట్రాలు మొత్తము 4 మూల రాష్ట్రాల మొత్తము ఈ ప్రజలు తెలిస్తే భీముని పాదం అనేది తెలిస్తే, ఎందుకంటే ఇది సీఎం రేవంత్ రెడ్డి దగ్గర వరకు వెళ్ళాలి. ఎందుకంటే ఇది చాలా డెవలప్మెంట్ చేస్తే హీరోలైనా ఏదైనా పికప్ పాయింట్ ఇక్కడ ఏమైనా సినిమా తీయాలన్నా కూడా ఇక్కడ చాలా మంచిగా తీసే ప్లేస్ కూడా ఉంది. కానీ దీనికి చాలా డెవలప్మెంట్ చేయాలి. ఎందుకంటే హీరోలు వచ్చినా కూడా ఇక్కడ షూటింగ్ అనేది చాలా బాగా జరుగుతుంది. మేము మాది గూడూరు మండలం, గూడూరు గ్రామము. అక్కడ నుంచి వచ్చినాం మేము. రాత్రి వర్షం మంచిగా కురిసింది. ఇప్పుడు ఇది చాలా ప్రకృతికి మంచిగా ఉన్నది. ఇది అడవిలో ఉన్నది, మంచిగా ఉన్నది. తినొచ్చు, చేయొచ్చు అన్ని ఓకే. ఇలాంటి ప్రాంతాలు మళ్ళీ చుట్టుపక్కల అడవి ప్రాంతాలు ఎక్కడైనా ఉన్నాయా? ఇది ఒకటేనా? ఇదైతే ఉన్నది. ఇంకా ఎక్కడ ఈ ఏరియాలో అయితే ఇక్కడ లేదు. ఇదే మంచిగా ఉన్నది కాబట్టి ఇదే తినొచ్చు, తినడానికి ఆహ్లాదకరంగా ఉన్నది ఇక్కడ స్టేట్. అంటే ఇంకా ఏమన్నా డెవలప్ చేయాలంటారా? దీన్ని చాలా డెవలప్ చేయాలి. మరి డబ్బులు కూడా ఇక్కడ తీసుకుంటున్నారు. 40 రూపాయలు టికెట్ తీసుకుంటారు కాబట్టి దీన్ని చాలా డెవలప్ చేయాలి. ఇంకా రహదారులు చేయాలి, ఈ మధ్యలు కట్టాలి, ఇవన్నీ చేయాలి. చేస్తే ఇంకా బాగుంటుంది. ప్రకృతి ఒడిలో గుట్టలపై నుండి జాలుపారుతున్నటువంటి భీముని జలపాతం ఇది చూసుకున్నట్టయితే పర్యాటకంగా ఇప్పటి వరకు కొంత అభివృద్ధి చెంది ఉంది. ఇంకా దీనిని అభివృద్ధి చేస్తే ఇక్కడ పర్యాటకులు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని, అదేవిధంగా కొన్ని వసతులు కూడా ఏర్పాటు చేసినట్టయితే ఇంకా అభివృద్ధి చెందుతుందని ఇక్కడ ప్రజలు కోరుకుంటున్నారు. అదేవిధంగా సినిమా షూటింగ్లు లాంటి చేసినట్టయితే ఎంతగానో అభివృద్ధి చెందుతుందని ఇక్కడ పర్యాటకులు కోరుకుంటున్నారు. కెమెరామెన్ నయీంతో ప్రదీప్ రాజు, SX న్యూస్, భీముని జలపాతం.